హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ టైం అనమాట. ఎర్లీ మార్నింగ్ 6:30, 7 అలా అయితే అవుతుంది. రెగ్యులర్ ఇదే ప్రాసెస్ అనమాట. మార్నింగ్ లేవంగానే చాయ్ కన్నా ఫస్ట్ జావ అయితే ప్రిపేర్ చేస్తుంది. సో నాన్న తాగుతారు. అలాగే ఇంట్లో పనిచేసే యేసు, బట్టలు ఉతకడానికి తాతయ్య వస్తాడు కదా. సో వీళ్ళందరికీ అయితే ఫస్ట్ అయితే జావ అయితే ఇస్తుందనమాట. సో చాయ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. పాలు బయట నుంచి తేవాలి కదా, ఇక అందుకనేసి అయితే ఫస్ట్ జావ అయితే చేస్తుంది. ఇవేంటంటే రాగులు, జొన్నలు, సజ్జలు ఈ మూడింటిని కొంచెం సేపు నానబెట్టేసిన తర్వాత వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లో యాడ్ చేయడమే. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తుంది. సో నార్మల్గానే ప్రాసెస్ అంత పెద్దగా ఏమీ ఉండదులేండి. హెల్త్కి అయితే చాలా మంచిది. సో మార్నింగ్ బ్రష్ చేయడంలోనే వాటర్ తాగేసిన తర్వాత జావ అయితే కంపల్సరీ ఇస్తుంది అమ్మ. పిల్లలు కూడా అంతే. వీళ్ళు ఇక్కడి నుంచే అలవాటైందనమాట. నార్మల్గా ఏంటంటే మా తాతయ్య తాగేవాళ్ళు, మా తాతయ్య అమ్మమ్మ అయితే తాగేవాళ్ళు. అప్పటి నుంచి అలవాటు మాకు కూడా. అదే అలవాటు మేము పిల్లలకు కూడా చేసాము. ఇవి రాగులు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ ఏంటంటే బయట కొనుక్కొచ్చేసి మంచిగా వాష్ చేసి ఆరబెట్టేసి మిక్సీ పడుతుందనమాట. 1 వీక్‌కి 10 డేస్‌కి సరిపోనైతే మిక్సీ అయితే పడుతుంది. ఇక దీంట్లోనే మజ్జిగ అయితే యాడ్ చేస్తుంది. మజ్జిగ లేకుండా కూడా తాగొచ్చు, బట్ మజ్జిగ యాడ్ చేసి తాగితే టేస్టీగా ఉంటుంది, చలవ కూడా కదా. ఇక అందుకనేసి కంపల్సరీ మజ్జిగ అయితే యాడ్ చేస్తుంది. మార్నింగ్ మేము కూడా అంతే జావ తాగుతాం ఫస్ట్ బ్రష్ చేయంగానే. నెక్స్ట్ వచ్చేసి కొంచెం టైం తీసుకున్న తర్వాత చాయ్ అయితే చేస్తుంది. చాయ్ తాగుతాం తర్వాత. ఫస్ట్ ఇక మేమంతా అయితే జావ అయితే ఇక్కడ తాగుతున్నాము. ఈ కుండలు ఏంటంటే మేము అమెజాన్లో అయితే తీసుకున్నామండి. 3 ఏమో వచ్చాయనుకుంటా. 1000 ఎబోనో ఏమో పడ్డాయి కాస్ట్. సో 3, 4 వచ్చాయి, అంతగా గుర్తయితే లేదు. బట్ ఏంటంటే కుండలు స్ట్రాంగ్గా ఉన్నాయి. సో హెల్త్కి కూడా చాలా మంచిది కదా. నేను మా అక్క కొన్నాం. ఇక మా అమ్మకు కూడా అయితే ఆర్డర్ అయితే చేసామన్నమాట. ఎర్లీ మార్నింగే ఏంటంటే జావ అలవాటు అయితే మనం చాయ్ కూడా ఫస్ట్ తాగలేమన్నమాట. ఎంప్టీ స్టమక్తో అవి తాగితే మనకి రిలాక్స్గా అనిపిస్తుంది. ఆయిల్ ఏమీ ఉండదు కదా. సో అందుకనేసి కొంచెం ఫ్రీగా కూడా ఉంటుంది పొట్ట. ఇక అందుకనేసి అయితే జావ ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది. రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. మా ఇంటి దగ్గర కూడా నేను కంపల్సరీ జావ అయితే ప్రిపేర్ చేస్తాను. రాగులు ఏంటంటే వేడి అనేసి నేను యాడ్ చేయను. అమ్మ ఏంటంటే 3 సేమ్ క్వాంటిటీలో తీసుకొని అయితే యాడ్ చేస్తుంది. సో మీకు నచ్చింది అనుకోండి, ఫాలో అయిపోయింది. ఇలా హెల్త్కి అయితే చాలా మంచిది. సో నాన్నకైతే కొంచెం బీపీ ఉంది కదా, ఇక అందుకనేసి మార్నింగ్ కంపల్సరీ జావ ఇస్తుంది అనమాట. జావ తర్వాత చాయ్ తాగేసి బీపీ ట్యాబ్లెట్ అయితే